నీ చేదైన అనుభవాల్ని నేను మధురమైన అనుభవాలుగా మార్చి చరిత్ర పుటల్లో నేను ఎక్కిస్తాదా. నేను చెప్పినట్లుగా నీవు ముందుకు సాగు అంటున్నాడు. ముందుకు సాగు. ఇప్పటిదాకా కొన్ని అధ్యాయాలు నడిచిన నీ జీవితంలో నువ్వు ఊహించని వినూత్నమైన అధ్యాయాన్ని నీ జీవితంలో నేను మొదలు పెడతానంటాడు ఆయన. అయితే నువ్వు ఉన్న చాటే పడి ఉంటానంటే కష్టం. నువ్వు లేచి ముందుకు నడవాలి. నువ్వు దేన్ని బట్టి నిరాశలోకి వెళ్ళావో, నిస్పృహలోకి వెళ్ళావో బయటికి రా. దేవునికి చిరాకు నువ్వు అక్కడే కూర్చుంటే. ఎందుకంటే నీ దేవుడు అసమర్థుడు కాదు, సమర్థుడు. జీవితంలో కొన్నిసార్లు మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. కొన్నిసార్లు మనం వేసిన తప్పటడుగులు, తప్పుడు నిర్ణయాలు మనల్ని క్షోభలోకి, శ్రమలోనికి, సమస్యలోనికి, వేదంలోనికి నెట్టేస్తాయి. అయితే అలాగ నెట్టబడిన ఒక కుటుంబం గురించి బైబిల్లో రాసుంది. బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబు ప్రాంతంలో సమృద్ధి ఉందని భార్యాభర్త మాట్లాడుకొని చక్కని ఇద్దరు కొడుకుల్ని చేతబట్టుకొని బెత్లెహేములో వచ్చిన కరువు నుంచి తప్పించుకోవటానికి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది ఆ కుటుంబం. మిగిలిన వాళ్ళు మోయాబుకి వెళ్ళలా, బెత్లెహేమీలు అక్కడే ఉన్నారు. కరువు ఎందుకు వచ్చిందంటే చేసిన పాపాలను బట్టి దేవునికి కోపం వచ్చింది, కరువు పంపించాడు. ఇప్పుడు పశ్చాత్తాపతులమై మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే దాన్ని తీసేస్తాడు, మళ్ళీ అన్నం పెడతాడు, రొట్టిస్తాడు, ఆయనే చేయాలని మిగిలిన కుటుంబాలన్నీ అక్కడే ఆగిపోయాయి. దేవుని ఉగ్రత భరిస్తూ, దేవుణ్ణే వేడుకుంటూ, మారు మనసు పొంది పాపములు ఒప్పుకొని దిద్దుకొని అక్కడే ఆగారు. వీళ్ళు కూడా అదే పని చేస్తే బాగుండేది. వీళ్ళు ఏం చేశారంటే మిగిలిన వాళ్ళందరూ చచ్చినా బతికినా మనకు సంబంధం లేదు, మనం ఎక్కడుంటే చచ్చిపోయేటట్టున్నాం, మనం వెళ్ళిపోదాం అని మోయాబు ప్రాంతానికి వెళ్ళాం. భార్యాభర్త, ఇద్దరు కొడుకులు. మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ స్థిరపడ్డారు. కాస్త కూస్తో సంపాదన ఉండింది, రోజు ఆహారం దొరుకుతుంది, బాగుంది. ఈలోపు ఆడికి పోయినాక భర్త చచ్చిపోయాడు ఆమెకి. బెత్లెహేములో ఉంటే పరిస్థితి ఎట్లుంటుందో, బెత్లెహేములో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు కానీ తప్పించుకొని బతుకుదామని మోయాబు పోయిన వాళ్ళకి భర్త చచ్చిపోయాడు ఆమెకి. తర్వాత ఇద్దరు కొడుకులకి పెళ్ళిళ్ళు చేసింది. ఏమండి, కొడుకుల పేర్లు మహ్లోను, కిల్యోను. ఆయన పేరు ఎలీమెలెకు, ఆమె పేరు నయోమి. కొడుకులు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసిందండి. ఒకటి భార్య పేరు ఓర్పా, రెండవ వాడి భార్య పేరు రూతు. ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసింది. దరిద్రం ఏందో కానీ భర్త చచ్చిపోయాడు, ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు. చివరికి ముగ్గురే విధవరాండ్రు మిగిలారు. అంటే బెత్లెహేము నుండి ఈ జీవితం సాగి మోయాబుకు వచ్చి అక్కడ ఆగింది. ఆగిన దగ్గర కొద్ది కాలం ఉండి వెనక్కన్నా పోయారా? పోలా. కనీసం అక్కడ పరిస్థితులు ఏమైనా ఉన్నాయో ఎంక్వైరీ చేశారా? చేయలా. అక్కడే ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత ముగ్గురు పురుషులు, ఒక స్త్రీ కదా బయలుదేరి వచ్చింది. ఇప్పుడు ఆ ఒక స్త్రీ నిలబడింది, ముగ్గురు పురుషులు వెళ్ళిపోయారు. విధవరాలు అయిపోయిన తర్వాత ఈ నయోమికి ఆలోచన వచ్చింది. అది నేను చెప్తుంది, దెబ్బ తిన్నాకైనా బుద్ధి తెచ్చుకొని ముందుకు సాగాలి. కానీ కొంతమంది అక్కడే ఆగిపోయి ఉంటారు. ఏ అడుగులు వేసినందున నాకు ఈ గతి పట్టింది, నా కర్మ ఇలా గాలింది, నేను ఇక్కడ ఉండకూడదు, నేను దిద్దుకోవాలి, సరి చేసుకోవాలని కొంతమంది అడుగులు దిద్దుకొని ముందుకు సాగుతారు. కొంతమంది రాజీ పడిపోయి అక్కడే ఆగుతారు. అలా ఉండకూడదు మనం అనే పాఠం నేర్పుతుంది ఈ సన్నివేశం. ఏం జరిగింది? నయోమి ఆ ఇద్దరు కోడళ్ళను చూస్తే వాళ్ళు యవ్వనస్తురాళ్ళు, చిన్న వయసులు, బిడ్డలు, పిల్లలు లేరు ఇద్దరికి. చిన్న వయసు తల్లులు, పాపం ముక్కు పచ్చలారని బిడ్డలు. ఈమెకు జీవితంలో కొంతకాలం గడిచింది, ఇద్దరు కొడుకులు, పెళ్ళిళ్ళై పెద్దది. వాళ్ళ ముఖాలు చూసినప్పుడల్లా ఆమెకు క్షోభ కలుగుతుంది, తన స్థితిని చూసుకుంటే కూడా బాధ కలుగుతుంది. కొద్ది రోజుల తర్వాత
ఒక నిర్ణయానికి వచ్చి ఇద్దరు కోడళ్ళని పిలిచింది. అమ్మా, నేను దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రదేశం నుండి బయలుదేరి ఈ ప్రదేశానికి వచ్చి ఆశీర్వాదం పొందుదాం అనుకొని శాపాన్ని తెచ్చుకున్నాను. చివరికి ఎవరిని బ్రతికించుకుందాం అనుకున్నానో, ఎవరిని కాపాడుకుందాం అనుకున్నానో మొత్తాన్ని పోగొట్టుకొని ఒంటరి కత్తెనైపోయాను. జాగ్రత్తగానో, ఏమైపోయానో? ఒంటరి కత్తెనైపోయాను. మీ ముఖాలు చూస్తే ముక్కుపచ్చలారని బిడ్డలు యవ్వనస్తురాళ్ళు మీరు. నాకంటే ఇక జీవితం అయిపోయింది, ఇక నాకు మరి ఇంకొక జీవితం లేదు. కానీ మీకు మంచి జీవితాలు దొరుకుతాయమ్మా. మీ పుట్టింటోళ్ళు ఉన్నారు కదా, మీరు చక్కగా పుట్టిళ్ళకి చేరండి. మీ తల్లిదండ్రులు మీకు తగిన సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసేస్తారు. నా బ్రతుకు ఇట్లా అయిపోయింది, మోడుబారిన జీవితంలాగా. మీ బ్రతుకులన్నా బాగుండాలని కోరుకుంటున్నానమ్మా. మీకు అత్తగా కాక అమ్మగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. నా మాట విను ఓర్ప, నా మాట విను రూతు అని కోడళ్ళకి చిన్నగా చెప్పటం మొదలుపెట్టింది. రూతు ఒక రకంగా స్పందించింది, ఓర్ప ఒక రకంగా స్పందించింది. ఓర్ప ఏం చేసిందంటే, చాలా వందనాలు అత్తగారు, నిజంగా నువ్వు అత్తవి కాదు అమ్మవి, నిజంగా కూతుళ్ళలాగా మమ్మల్ని ఆలోచించి మాకు మళ్ళా లైఫ్ దొరకాలని అనుకుని మా తల్లిలాగా నువ్వు స్పందించావమ్మా. నిజంగా నీలాంటి అత్త దొరకటం మా అదృష్టం అని నిజంగా అని అత్తని హగ్ చేసుకొని కౌగిలించుకొని గట్టిగా ఒక ముద్దు పెట్టేసి, మరి మంచి సలహా ఇచ్చే అత్తగారు, మీరు సెలవిస్తే బయలుదేరుతాను అంతే. సంతోషంగా వెళ్ళరా తల్లి, ఇంకా రావటాన్ని నేను ఉండాలి, వెళ్ళమ్మా అని చెప్పి సాగనంపింది. వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు అయ్యారు. ఇప్పుడు నయోమి, రూతు దగ్గరికి వచ్చింది. రూతు, నీ సోదరి ఓర్ప ఎంత మంచి నిర్ణయం తీసుకుందో చూడు తల్లి. విధవరాలుగా తన జీవితం ఎక్కడే ఆగిపోవాలని మళ్ళీ ఒక క్రొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగిందమ్మా. తెలివిగలది, సెంటిమెంట్లు పెట్టుకోలేదు, సంతోషంగా బయలుదేరిందమ్మా. నా మాట విని నువ్వు కూడా వెళ్ళు తల్లి, నిన్ను కూడా దీవించి పంపుతాను, వెళ్ళమ్మా. మీ ఇద్దరు బాగుంటే నాకంతే చాలమ్మా అంటే రూత్ అంది, మరి నీ సంగతి ఏందంది? నువ్వు మా గురించి ఆలోచించావు అమ్మలాగా, మరి వచ్చేటప్పుడు అందరినీ కలిగి ఉండి వచ్చావు కుటుంబంగా, ఇప్పుడు ఏకాకి అయిపోయావు కదా అత్త. ఇప్పుడు నీకెవరున్నారు అత్త? ఒంటి పక్షి అయిపోయావు కదా. నీకు బాగున్నా బాగలేకపోయినా, తిన్నా తినకపోయినా, వయసు మళ్ళిన పొజిషన్ వస్తుంది నీకు. నిన్ను చూసుకునే దానికి ఎవరున్నారు? ఉన్న వాళ్ళని పోగొట్టుకున్నావు. మా ప్రాంతానికి వచ్చి నేను కూడా నిన్ను వదిలేస్తే కనీసం నీ ఊపిరిపోయిన నాడు నిన్ను మట్టి చేయడానికి కూడా ఒకళ్ళు ఉండరు కదా అత్త. కానీ నువ్వు ఎంత మంచి గుణం కలిగిందానివంటే, నువ్వు దేవుని సన్నిధిలో నుంచి బయటికి వచ్చావు, కానీ దేవుడు నీ గుండెల్లో నుంచి పోలా. నువ్వు దేవుని యందు భయభక్తులు మానలా, అలాగే దేవుని ప్రేమ కూడా నీ గుండెల్లో నువ్వు తీసేసుకోవాలా. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, మీరు బాగుండాలని మా క్షేమాన్ని కోరిన నీలాంటి నీతిగల మనస్సుని, నీతిగల మనిషిని వదిలిపెట్టి నేను ఎట్లా పోయేది? అమ్మా, నేను ఒంటరికత్తిని కాదమ్మ, నేను నా స్వజనుల దగ్గరికి వెళ్తాను, నా సొంత దేశానికి వెళ్తాను, నా బంధువుల దగ్గరికి వెళ్తాను, నా దేవుని దగ్గరికి వెళ్తాను. నేను ఒంటరికత్తిని ఎందుకు అవుతాను? ఋతు నువ్వు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతానని ఓదార్చబోయింది నయోమి. ఆమె నీతి చూడండి. అప్పుడు రూత్ అంది, లేదు లేదు, ఏనాడైతే ఒక తల్లిగా నువ్వు నా గురించి ఆలోచించావో ఆనాడే ఒక కూతురుగా నేను మారిపోయాను. ఒక అమ్మ ఆలోచించినట్టు నువ్వు ఆలోచించావు కనుక మరి కూతురుగా నేను ఆలోచించొద్దు? నేను వెళ్ళిపోతే కోడలి స్థానంలోనే ఉంటాను. లేదు లేదు, అక్కడి నుంచి కూతురు స్థానానికి వచ్చాను. కాబట్టి నీ జనులే నా జనులు, నీ దేశమే నా దేశము, నీ బంధువులే నా బంధువులు. నీవు మృతి పొందు స్థలమందే నేను మృతి పొందేదను, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు.
నువ్వు వెళ్ళు అనే మాట మాత్రం అనొద్దమ్మా. కూతుర్ని అంటావా అమ్మా ఆ మాట? నన్ను ఎందుకు బయట దానిలాగా చూస్తావు? నా మంచే కోరావు, మరి నీ మంచి నేను కోరొద్దా? నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నీ బాగోగులు ఎవరు చూస్తారు? నువ్వు చాకిరీ చేసుకోలేవు, నీకు అంత ఆహారం అంత రొట్టె తీసుకొచ్చి ఎవరు ఇస్తారు? కొడుకులు లేరు, భర్త లేడు, విధవరాలివయ్యా, బిడ్డల్ని పోగొట్టుకుని ఏకాకివయ్యా, ఒంటి పక్షువయ్యా అని కౌగిలించుకొని ఏడ్చింది. నువ్వు వెళ్ళు అనొద్దత్తా, నువ్వు వెళ్ళు అనొద్దత్తా, నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేను, నాకు నువ్వు కావాలి అంది. పిచ్చిదన్నా, నీ లైఫ్ పాడైపోయిద్దమ్మా. నేను ఎందుకు పనికి వస్తానమ్మా? అంత అయిపోయిందన్నమ్మా, ఎక్కడో రాలిపోతానమ్మా. ఏమైంది? నేను నీ గురించి చిన్నదానివమ్మా, నువ్వు మంచి లైఫ్ వచ్చిద్దమ్మా నీకంటే. నాకు ఆ మంచి లైఫ్ వద్దు. నువ్వు ఎటు సాగితే నేను అటే సాగి వస్తాను, అంతేగాని నువ్వు చెప్పే ఆలోచన నేను దయచేసి తిరస్కరించానని అనుకోవద్దు. నన్ను నీతో ఉండనేమని ఏడ్చింది. తనతో వచ్చుటకు ఆమెకు మనసు కుదిరిందని నయోమి ఫిక్స్ అయినప్పుడు సరే పోదాంపా అని తీసుకొని ముందుకు సాగింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు, నేనేం దాని గురించి చెప్పాల్సిన అవసరంలా. జీవితాన్ని కోరుకొని అత్త బాధ్యతను విస్మరించి భర్తని పిల్లల్ని పోగొట్టుకొని ఏకాకైంది, ఒంటిపక్ష అయింది. మేము చేయొదిలి పెడితే అనాథ శవం అవుతుందని ఆలోచించకుండా తన స్వార్థాన్ని, తన జీవితాన్ని కోరుకొని పోయిన ఓర్ప ఎటుపోయిందో అడ్రస్ లేదు, ఏమైందో ఆమె చరిత్ర బైబిల్లోకి రాలేదు. కానీ నీతి కొరకు, నిజాయితీ కొరకు, దేవుని ప్రేమను బట్టి దేవుని కొరకు అత్తని అమ్మగా స్వీకరించి హత్తుకొని బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత నయోమి, రూతు ఇద్దరిని చూసి అక్కడ స్థానికులు అన్నారు, ఆ వెళుతున్న ఆమె నయోమి కదూ, నయోమి నువ్వు నయోమివేగా? అవును అని సాగిపోతుండే. ఆగు, మహలోనేడి, కిల్యోనేడి, ఎలిమెలకేడే? వాళ్ళు చనిపోయారు. నేను వెళ్ళేటప్పుడు సమృద్ధి గలదానిగా వెళ్ళాను, వచ్చేటప్పుడు అన్ని పోగొట్టుకొని ఏకాకిగా వచ్చాను. అన్ని కాపాడుకుందామని వెళ్ళాను, పోగొట్టుకొని వచ్చాను. యెహోవా నన్ను రిక్తురాలినిగా చేసి ఉన్నాడో. నన్ను నయోమి అనకండి, నా బ్రతుకు మధురంగా లేదు. నన్ను మారా అని పిలవండి, నా జీవితం చేదుగా ఉంది. నాకు నయోమి అనే పేరు తగదు, నాకు మారా అనే పేరు తగును. ఎందుకంటే నా బ్రతుకు చేదైపోయింది. నేను చేసిన తప్పుడు నిర్ణయం వల్ల, నేను తీసుకున్న రాంగ్ స్టెప్స్ వల్ల నా బ్రతుకు ఛిద్రం అయిపోయింది, కుటుంబం పతనం అయిపోయింది అని ఏడిస్తే ఆమెను చూసి వాళ్ళు ఏడ్చారు. అయ్యో ఎంత కష్టం వచ్చింది నయోమి నీకు. వాళ్ళు ఏడ్చారు, ఓదార్పు చేయడానికి ప్రయత్నించారు. అయినా వాళ్ళ మాటలను బట్టి కాదు, రూతు ఆమెని మళ్ళా హత్తుకొని పాడైపోయిన ఇంటి దగ్గరికి వెళ్ళి తిరిగి బాగు చేసుకోవటం మొదలుపెట్టారు. బిడ్డలారా, పాడైపోయిన ఇంటిని తిరిగి బాగు చేసుకోవటం మొదలుపెట్టి కోడలు అత్తతో చెబుతుంది ఏమనంటే, నువ్వు నాతో పనికి రావద్దు, నువ్వు ఉండు, నేను వెళ్తా పనికి, ఎవరైనా గోధుమలైనా నేను తీసుకొస్తా, నీకు వండి పెడతా, నువ్వు చేయలేవు అని ఆమెను ఉంచి ప్రతి అడుగు కూడా నీతిగల అడిగే. వాస్తవానికి రూతు అన్యురాలు, మోయాబీయురాలు, ఆమె ఇశ్రాయేలీయురాలు కాదు, అన్యురాలు. అత్తని అమ్మలాగా హత్తుకోవటమే కాకుండా ఆ ప్రదేశంలోకి వెళ్ళి పొలములో పని చేయడానికి ఇష్టపడి పొలానికి వెళితే అక్కడ ఆమె ప్రవర్తనను చూసి ఆమె మోయాబు స్త్రీ అయినా అత్తగారిని కాపాడుకోవటానికి, పోషించుకోవటానికి, తన జీవితం వైధవ్యంతో విధవరాలిగా బ్రతికేయడానికి ఇష్టపడి తన శరీర కోరికల్ని, వాంఛల్ని, సుఖాలని బలిపీఠం మీద అర్పించేసి అత్తకే కూతురుగా మారి ఆమెను బ్రతికించుకోవడానికి వచ్చిన నీతిమంతురాలైన రూతట, ఈమె పరిస్థితి ఇదట, పాపం పనిచేయడానికి వచ్చిందని ఆమె గురించి తెలుసుకొని ఆ నోట ఈ నోట, ఈ నోట ఆ నోట, వాళ్ళు ఏ పొలంలో పనిచేస్తున్నారో ఆ పొలపు యజమానుడు బోయజు ఆయన దాకా పోయింది. అంత నీతి కలిగిన మనిషి అని ఆమెను గురించి తెలుసుకుంటే ఆమె ఎందుకు వచ్చింది? పొలంలో పనికి కాదు, పరిగేరుకోవడానికి వచ్చింది. అప్పుడు ఆయన ఆమె గురించి తెలుసుకొని ఆయన ఆమెతో అన్నాడమ్మా, నీ గురించి నేను విన్నాను. ఎవరు? బోయజు, మంచి నీతిమంతుడు ఆయన. నీ గురించి నేను విన్నాను.
నీ గతకాలపు ప్రవర్తన కంటే ప్రస్తుత ప్రవర్తన ఇంకా గొప్పగా అనిపించింది. నీవు ఈ పొలములోనే స్థిరముగా ఉండు, వేరే పొలాలకు వెళ్ళి ఎక్కడ ఏరాల్సిన అవసరం లేదు. నేను నీకు ఆ ధాన్యం సమృద్ధిగా వచ్చేటట్టు నేను చేస్తాను. నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా రూతు? నువ్వు జీవము గల దేవుడు, సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క సురక్షితమైన రెక్కల నీడకు వచ్చావమ్మా. నువ్వు సురక్షితమైన రెక్కల నీడ, ఆయన రెక్కల చలువ, ఆ చలువకు వచ్చావు. నువ్వు ధన్యురాలి. నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని దీవించి వెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పుడు పనోళ్ళకు చెప్పాడా, మొత్తం ఎరకండి, మీరు కోసేటప్పుడు కొంత పరిగ వదలండి, ఆమెను పరిగ ఏరుకోనియండి అన్నాడు. వాళ్ళు గుప్పెళ్ళు వదిలిపెట్టి పోతా ఉంటే అదంతా సమకూర్చుకొని వెళ్ళి అత్తకి చెప్తే అత్త అంది, ఎవరు బోయజు పొలానిక నువ్వు వెళ్ళావమ్మా? ఆయన ఈ మాటలు మాట్లాడాడు, ఆయన నీతిమంతుడు అండ్ మన సమీప బంధువుడు కూడా అని చెప్పింది. ఆ తర్వాత జరిగిన కథ మీకు తెలుసు. తర్వాత రూతు గురించి తెలుసుకొని బోయజు ఆమెని గౌరవిస్తాడు, ఆమె ప్రవర్తనను మెచ్చుకుంటాడు. నయోమి బోయజును గురించి ఎంక్వైరీ చేసి అతనికి రూతునిచ్చి పెళ్లి చేసి రూతుకు మళ్ళా లైఫ్ ఇవ్వడానికి నయోమి సిద్ధపడింది. తర్వాత ఏం జరిగిందంటే, ఆ బోయజు రూతును చేసుకుని ఆమె ద్వారా కన్న బిడ్డ బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఇప్పుడు చెప్పండి, దావీదు వాళ్ళ తాతమ్మ ఎవరో తెలుసా? రూతమ్మ. ఎవరమ్మా? మరి ఓర్పమ్మ ఏది ఓర్పమ్మ ఏది? ఓర్పు లేని ఓర్పమ్మ అడ్రస్ లేకుండా పోయింది. ఓర్పుతో నీతికి నిలబడి ప్రేమను చూపిన రూతు చరిత్ర బైబిల్ 66 పుస్తకాల్లో ఒక పుస్తకం అయిందమ్మా. ఏంది అట్టుకొట్టారు? జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్న రూతమ్మ ప్రేమలా, జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్న కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా, కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన అన్నావలే మన దొర్కావలే ప్రిస్కిల్లవోలే విశ్వాసవని తల. ఆగిన దగ్గరే ఆగితే, మోయాబులోనే ఆగితే, ఓర్పాలాగా రూతు తన స్వార్థానికి ముందుకు సాగితే, లేదా ఇద్దరు కలిసి మోయాబులోనే ఆగితే, ఇప్పుడు మనం చెప్పుకున్న సబ్జెక్ట్ అంతా ఉండేది కాదు, ఈ మ్యాటర్ అంతా ఉండేది కాదు. దావీదు లైన్లోకి వచ్చేవాడే కాదు. చూడండి, ఎక్కడ పడ్డామో అక్కడే కూర్చోకూడదు నాన్న. దేవుని యందలి విశ్వాసం ఉంచి రూత్ అన్న మాటల్లో ఆణిముత్యం లాంటి మాట్లాడదు. నీ దేవుడే నా దేవుడని కదిలింది. చూడు, అక్కడ 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 ఆలకించాడు. ఆకాశం నుండి తొంగి చూచేవాడు రూతు మాట్లాడిన మాటలు ఆలకించాడు. అందులో నీ దేవుడే నా దేవుడు అనేసరికి అప్పుడా శబాష్ కదా, రైట్ అనాల్సిన మాట అన్నావు. ఇక నేను నీ జీవితాన్ని డిజైన్ చేస్తానా, నీ చేదైన అనుభవాల్ని నేను మధురమైన అనుభవాలుగా మార్చి చరిత్ర పుటల్లో నేను ఎక్కిస్తాదా నా కుమారి రా అని స్వీకరించాడు నా దేవుడు. నేను అంటున్నాను ఏంటంటే, నువ్వు పాపంలో బందీవై అక్కడే ఆగిపోయావా? శోధనల్లో సమస్యల్లో బందీవై అక్కడే ఆగిపోయావా? దుర్వ్యసనాలకు చిక్కుపడిపోయి నువ్వు అక్కడే కూర్చున్నావా? లేకపోతే సేవకొచ్చి కూడా ఎదుగు బొదుగు లేని స్థితిలో నువ్వు అక్కడే కుంటుపడిపోతున్నావా?
అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడి నుంచి లెగు, నేను చెప్పినట్లుగా నీవు ముందుకు సాగు అంటున్నాడు. ముందుకు సాగు. ఇప్పటిదాకా కొన్ని అధ్యాయాలు నడిచినాయి నీ జీవితంలో. నువ్వు ఊహించని వినూత్నమైన అధ్యాయాన్ని నీ జీవితంలో నేను మొదలు పెడతానంటాడు ఆయన. అయితే నువ్వు ఉన్న చాటే పడి ఉంటానంటే కష్టం. నువ్వు లేచి ముందుకు నడవాలి. స్వస్థపరిచినప్పుడు కూడా అదే అన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. నడు, లేచి కూర్చో అనలా. ఎక్కడుందంటే చెప్పండి నా ఏమన్నాడు? ఒకసారి లేచి కాస్త అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చి కూర్చోయ్యా అని అనలా. నీవు లేచి ఆ పరుపు కూడా తీసేయి, దరిద్రాన్ని తీసేయి ఇక్కడి నుంచి. సంవత్సరాలు దీని మీదే వేసావు, సీటింగ్ కదలకుండా. నువ్వు లే పరుపు కొడిది. ఇప్పటిదాకా నిన్ను మోసింది ఆ పరుపు సంవత్సరాలకి, నేను ఎత్తిన పెట్టుకుని దాన్ని మై పక్షవాతపు రోగిని స్వస్థపరిచిన ఆ కుమారుడా, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నడు. ఓకేనా? ఇప్పటిదాకా నిన్ను మోసింది సంఘం, ఇక నుంచి నువ్వు ఒక సంఘాన్ని మోయడానికి రెడీ కావాలి. ఇప్పటిదాకా కుమారుడా కుటుంబం నిన్ను మోసింది, ఇప్పుడు కుటుంబాన్ని నువ్వు మోసేవాడివి కావాలంటే వ్యసనాలు వదిలిపెట్టాలా, పాపాన్ని వదిలిపెట్టాలా, తప్పుడు జీవిత విధానాన్ని వదిలిపెట్టాలా. అక్కడి నుంచి దేవుని వైపుకు నీ అడుగులు పడాలా. దేవుని వైపుకు నువ్వు ముందుకు సాగితే ఆయన నీ చేదైన అనుభవాలని మధురమైన అనుభవాలుగా ఆయన మారుస్తాడు. జీవితంలో అనేక మలుపులు తిరిగి ఇప్పుడు వచ్చి మోడులాగా మిగిలిపోయావా? అక్కడే కూర్చున్నావా? కదలలేకపోతున్నావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు కదలటానికి ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడే ఉండకూడదు, మరొక నిర్ణయం చేయాలి, మరొక అడుగు వేయాలి. ఆశీర్వదిస్తానని ఆనాడు భక్తులతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడతాడు. నా జీవితంలో నేను కూడా అలా ముందుకు సాగటమే నాకు ప్లస్ అయింది. ఈరోజు కూడా చిలకలూరుపేటలో ఒక పరిచర్య ఏర్పడింది, ఒక సంఘం కట్టబడింది, కొన్ని ఆత్మలు రక్షించబడ్డాయి. అంతవరకు తృప్తి. ఆగల ఇక్కడే కూర్చున్నాడు. పద ముందుకు సాగాలి. ఏడికి ప్రభువా? ఒక ఊరు చూపించాడు, పో అక్కడికి పో అన్నట్టు. దావీదును ఆధారం చేసుకొని అక్కడికి పోయాను. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఊరు చూపించాడు. ఈ 2 చోట్ల ఆగితే ఏంద్ర ఇక్కడ ఆగా, ఇంకో చోట చల్ నడు. 3 అయిపోలా. అప్పటి నుంచి ఇప్పటిదాకా సాగు పద అంటూనే ఈరోజు ఊళ్ళపాలెం పల్లెపాలెం తెచ్చాడు నన్ను. నువ్వు నడువు అన్నాడు, నడుస్తున్నాను. ఆయన కార్యాలు ఆయన చేస్తున్నాడు, అలా సాగిపోతున్నా. ఈరోజు ఒక్కసారి నీ మనస్సాక్షిని నువ్వు ప్రశ్నించుకో, ఆలోచించుకో. నువ్వు ఎక్కడ ఆగిపోయావో నీకు తెలుసు. నువ్వు ఉన్న చోటనే ఉంటే, కూలబడ్డ చోటనే కూలబడితే, ఆ వ్యసనాల్లో, ఆ పాపంలో, ఆ చీకట్లో, ఆ అంధకారంలో, ఆ బలహీనతల్లో, ఆ నిరాశ నిస్పృహల్లో, ఆ కృంగుబాట్లో, ఆ వేదంలో, ఆ దుఃఖంలో, ఆ నీరు గారిపోయిన అనుభవాల్లోనే నువ్వు ఆగిపోతే కొంతమంది దేవుడిని నమ్ముకొని డబ్బు కొప్పేసుకొని ఆ డబ్బు దగ్గర ఉండిపోయారు. పేతుర్ని పిలిచినప్పుడు ఊరక పిలవల, 2 దోణెల నిండా చేపలనిచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. చేపలు ఇవ్వకుండా పిలిస్తే బాగుండు, పోబుద్ది అయింది. ఏమి లేదు కాబట్టి ఎటు ఇంటికి ఇక్కడున్న దరిద్రమే, ఎటు పోయినా అదే కాబట్టి ఇక పోదాం అనిపించి 2 దోణెల మునగా చేపలు ఇచ్చి, అంటే నా భాషలో చెప్పాలంటే ఫుల్గా సౌండ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి వదిలేసిరా అంటాడు. అదే చేపలు రాసి నువ్వు నేను కానీ చూసినట్టయితే ఖచ్చితంగా యేసుప్రభుకి ఏం చెప్పాడని తెలుసా? ప్రభు వస్తా కానీ ఇప్పుడుగా. చాలామంది సేవకు రమ్మంటే ఏ డైలాగులు చెబుతున్నారు. ఇంకొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇంకొన్ని చేయాల్సినవి ఉన్నాయి, ఇంకొన్ని చక్కబెట్టాల్సినవి ఉన్నాయి, ఇంకొన్ని నెరవేర్చాల్సినవి ఉన్నాయి, ఇంకా టైం ఉంది. కూసో, అక్కడే కూసో. సరికి అయిపోయిందా కూసో. నిన్ను దేవుడు పిలిచిందా కూసో. సేవకు రావాకు, నీ బతుకంతే తెల్లార్చుకో. ఎందుకంటే రాశి దగ్గర గోలబడిపోయాం. ఆయన అన్నాడు, 2 దోణెల మునగా చేపలు ఇచ్చి, చేపలు కావాలా నేను కావాలా? ఈ ఇచ్చింది ఎవరు? నీ వెంట పడితే ఇంకా ఇస్తావు,
వీటి దగ్గర కూర్చుంటే ఏమొచ్చింది? అసలు ఇచ్చినోడి నువ్వు డబ్బు దగ్గర ఆగిపోయావే నాయన. నువ్వు ముందు కదలమని దేవుడు చెబుతుంటే నువ్వు భోగాల్లో ఆగిపోయావే. కొంతమంది డబ్బుల దగ్గర ఆగిపోయారు, కొంతమంది పాప వ్యామోహాల్లో ఆగిపోయారు, కొంతమంది వ్యసనాల్లో ఆగిపోయారు, కొంతమంది బాధ్యతల్లో ఆగిపోయారు. వాళ్ళు ఎప్పుడన్నా గల్దిచ్చు. ఏంది మరి దేవుని కోసం ఏమైనా ఫలిస్తున్నావు అంటే అడుగుదిరితే అమ్మాయి, పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి, అబ్బాయి, ఆ బాధ్యతలు, బంధాలు అని మొదలుపెట్టి మన బుర్ర అంతా తింటారు. వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి. ఆయన దేవుడు చెప్పినట్టు కదిలారు. కదిలిందే ప్లస్ అయింది. ఈరోజు దేవుడు కొంతమంది ఇవన్నీ కాకుండా నిరాశ నిస్పృహల్లో గోలబడిపోయారు. వాళ్ళని ఎప్పుడన్నా కదిలిచ్చా ఏముందిలేయ్యా, ఇంకంతా అయిపోయింది, ఇంకేముంది. వామ్మ వాళ్ళని చూస్తే మనకు కూడా నరాలు వీక్నెస్ వచ్చింది. అట్ట చేస్తారు వాళ్ళు. పీకల దాకా మునిగుంటారు. ఆయన అంటాడు బయటికి రా అంటాడు, ఏం వచ్చేదిలే. నిరాశ నిస్పృహల్లో కోలబడిపోయావా? ముగ్గురు బిడ్డల్ని, భర్తని, ఇద్దరు బిడ్డల్ని కోల్పోయిన దానికి ఎంత నిరాశ ఉంటుంది చెప్పండి. బ్రతకబుద్ధి అయిద్దా? కుటుంబంలో అన్నీ కోల్పోయిన దానికి బ్రతకబుద్ధి అవుతుందా? అన్నీ కోల్పోయిన వానికి బ్రతకబుద్ధి అవుతుందా? కానీ అబ్రహాముని ఏమన్నాడు? అన్నీ వదిలేసి గదులు అన్నాడు. తనకు తెలియని ప్రదేశానికి పంపించి ఏకాకిగా వచ్చాడు. చెప్పుకోవడానికి, ధైర్యం చెప్పడానికి, ఆదరించడానికి, ఓదార్చడానికి, భరోసా చేయడానికి అబ్రహాంకి ఎవరు లేరు. మా వాడున్నాళ్ళే, మా బ్రదర్ కొడుకున్నాళ్ళే అనుకుంటే అతడు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఏకాక అయిపోయాడు. దేవుడే అతనికి ఆధారం. కానీ మీకు తెలుసా, ఒంటరి పక్షి అయి దేవుడు చెప్పినట్టు కదిలిన అబ్రహామే ఈరోజు ప్రపంచంలో ఉన్న అత్యధిక జనాభాకి తండ్రి అయ్యాడు. అది అక్కడే ఆగిపోయి ఉంటేనా? అక్కడే ఆగిపోయి ఉంటే అవుతుందా? ముందుకు సాగాడు. మోషే 80 ఏళ్ల వయసులో ఐగుప్తుకి వెళ్ళి వాళ్ళని బయటికి అంటే సాగాడు. లక్షలాది మంది విమోచనకు కారణమయ్యాడు. మీరు ఎక్కడన్నా చూడండి, 40 ఏళ్ల నిరీక్షణ ఎవరికైనా ఉంటుందా? 40 ఏళ్ల వయసప్పుడు వచ్చాడు మిద్యానికి. ఎదురు చూసి 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 ఇంకా చేస్తాడు, ఇంకా పిలుస్తాడు, ఇంకా విడిపిస్తాడు మా వాళ్ళని, ఇంకా కార్యం జరిగేది, ఇంకా కార్యం. 40 ఏళ్ళు. వామ్మో, ఏం విశ్వాసం అది! అంత సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పిలిచి జీవితం అయిపోయింది అనుకున్న మోషేకి ఇంకా 40 ఏళ్ళ ఆయుష్కాలం పెంచి వేస్ట్ అయిపోయిందన్న 40 ఏళ్ళు మళ్ళీ మోషేకి ఇచ్చి 40 ఏళ్ళు నిండా వాడుకున్నాడు దేవుడు. లక్షలాది మందిని బయటికి తెచ్చాడు. మోషే బయటికి తేకపోతే వాళ్ళు అక్కడే హతులైపోతే యేసు రాకెక్కడ? పేతురు పత్రికలో మొదటి అధ్యాయంలోనే అక్కడ పేతురు మహనీయుడు అంటాడు, 7-8 వచనాలు. ఇప్పుడు మీరు చూడకయే ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నారు, ఆయనను చూడకయే ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నారు అన్నాడు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఆగక్కడ. ఇప్పుడు చెప్పండి, పేతురు ఏమన్నాడు? మీరు ఆయన చూడలేదు కానీ ఆయన ప్రేమిస్తున్నారు. మీరు ఆయన చూడలేదు కానీ ఆయన మీద ఆధారపడ్డారు. అంటే దేన్ని బట్టి? అంటే విశ్వాసాన్ని బట్టి. హెబ్రీ పత్రిక 11:1 దాన్ని రెఫరెన్స్ నోట్ చేసుకో, నాకెళ్ళి చూడు అంతే. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. బాగా వినాలి. ఇక విశ్వాసం అంటే ఏమిటి అంటే, ఇందాక చెప్పాను యేసు ప్రభు గురించి, మారు మనసు గురించి. మూడోది విశ్వాసం. విశ్వాసం అనగా ఏంటి? విశ్వాసం అంటే కంటికి కనబడకపోయినా ఆయన ఉన్నాడని నమ్ముటయే విశ్వాసము. కంటికి కనబడకపోయినా ఆయన చెప్పినటువంటి పరలోక రాజ్యము, నిత్య నరకము, దేవుని తీర్పు ఇవి ఉన్నాయని నమ్ముటయే విశ్వాసం. దేవుడు కనపడ్డాడా మీకు? అప్పులు బాగా ఎక్కువైతే కనపడ, అప్పులు ఎక్కువై నేను దేవుడు కనపడుతున్నాడమ్మా.
సమస్యలు బాగా ఎక్కువైనాయి అనుకో, ఏందో ఈ బాధలు దేవుడు కనపడుతున్నా అంట. అట్లేం కాదులే, అప్పులు ఎక్కువైనా సమస్యలు ఎక్కువైనా కూడా దేవుడైతే కనబడలే కానీ సాయం చేస్తాడు. ఏదో ఒక వంకతో ఏదో ఒక రూపేణ ఎవరినో ఒకరిని వినియోగించుకోండి. పూర్తిగా మాత్రం దేవుని దివ్యమంగళ స్వరూపాన్ని ఇంకా నువ్వు చూడటానికి నువ్వు ఆశపడ్డా కూడా ఆయన ఉన్న మహిమ ఉన్నట్టు ప్రత్యక్షమైతే మోషేతో అన్నాడు, నన్ను చూడాలనుకుంటున్నావు మోషే, నన్ను చూసి నువ్వు బతకవన్నాడు. నువ్వే కాదు, ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకడు. ఎందుకంటే మానవుని యొక్క కంటికి నేను కొంత శక్తిని ఇచ్చాను. నేను సృష్టించిన ఆకాశమందలి సూర్యుడిని మధ్యాహ్న కాలమందు నీ కళ్ళు చూడజాలవు. మరి అలాంటి సూర్యబింబాలను, కోటాను కోట్ల నక్షత్రాలను అలవోకగా చేసి శూన్యంలో వేలాడదీసిన నేను ఎలా ఉంటానో ఊహించుకో. మరి నన్ను చూడటం ఎట్లా సాధ్యమైంది నాయన? 2 కారణాలు. 1, ఆ తేజస్సు నీ కళ్ళు తట్టుకోలేవు. 2, నా పరిమాణం అంతటిని కూడా నీ కళ్ళు చూడజాలు. ఇప్పుడు భూగోళం మొత్తాన్ని నువ్వు చూడగలవా ఎక్కడ కూర్చొని? అసలు భూమి యొక్క పొడవు వెడల్పు అది గ్లోబుగా ఉందా, లేకపోతే చతురస్రాకారంగా ఉందా, దీర్ఘ చతురస్రాకారంగా ఉందా, లేకపోతే ట్రయాంగిల్ షేప్ త్రిభుజాకారంగా ఉందా, లేకపోతే బంతి షేపులో ఉందా? అసలు భూగోళం ఎలా ఉందో చెప్పు నాకు ఎక్కడ కూర్చొని. ఏడ చెబుతావు? సరే 100 కిలోమీటర్లు జర్నీ చేసి చెప్పు, పోనీ 1000 కిలోమీటర్లు జర్నీ చేసి చెప్పు. నీ కంటికి ఆ పవర్ ఉందా? లేదు. కొంతవరకే నీ కంటి శక్తి. కాబట్టి భూగోళం మొత్తాన్ని చూసే కన్ను నీకు లేదు. చూడాలంటే ఒకటే, చంద్రమండలం మీదకి పోయి చూస్తే అప్పుడు భూమి గ్లోబులా తిరుగుతా కనపడుతుంది. భూమి మీద ఉండి నువ్వు చూడజాలు. అలాగే నువ్వు ఉన్న ఈ చిన్న భూగోళాన్ని పూర్తిగా చూసేదానికి నీ కంటికి శక్తి చాలు. మరి ఇలాంటి భూగోళాలు ఏమంటారంటే 9 గ్రహాలు కలిసి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తే దాన్ని సౌర కుటుంబం అంటారు. సౌర కుటుంబాలు 14 కలిసి పరిభ్రమిస్తే అది నక్షత్ర కుటుంబం అంటారు. నక్షత్ర కుటుంబాలు అనేకములు కలిసి పరిభ్రమిస్తే నక్షత్ర మండలం అంటారు. నక్షత్ర మండలాలు కోటాను కోట్లు కలిసి పరిభ్రమిస్తే ఏమంటారు? పాల్పొంతేనా? ఓకే. అవన్నీ కోటాను కోట్లు కలిసి పరిభ్రమిస్తే గెలాక్సీలు. ఆ గెలాక్సీలే కోటాను కోట్లు ఉన్నాయి ఈ విశ్వంలో. ఆశ్చర్యం చెప్పనా? అప్పుడు ఇక నక్షత్రాలు ఎన్నున్నాయో, భూమండలాలు ఎన్నున్నాయో, సౌర కుటుంబాలు ఎన్నున్నాయో, నక్షత్ర కుటుంబాలు ఎన్నున్నాయో, నక్షత్ర మండలాలు ఎన్నున్నాయో, మిల్కీవేస్ ఎన్నున్నాయో, గెలాక్సీలు ఎన్నున్నాయో, ఇవన్నీ ఒక్కసారి ఊహిస్తే వామ్మో అనిపించింది. అంత పెద్దది ఈ విశ్వం. అయితే ఇంత పెద్ద విశ్వాన్ని బ్రదర్ నువ్వు నమ్ము, ఇంత పెద్ద విశ్వాన్ని దేవుడు నా చొక్కాకి గుండి ఉంటుంది చూసావా? నా చొక్కా గుండి, ఇంత పెద్ద విశ్వాన్ని దేవుడు ఇలా కలిగి ఉన్నాడు. అప్పుడు ఇక దేవుడి పర్సనాలిటీ ఊహించు. సముద్ర జలాలే పుడిసిల్లో పట్టాడంటే ఆ చెయ్యి ఎంత ఉంటుంది? ఇంత పెద్ద భూమండలాన్ని సోలతో గిద్దలతో కొలిచినట్టు కొలిచాడంట. కొల పాత్రలోన భూమిని కొలిచిపోసిన వాడితడు. అట్టాంటోడితో చేతులాడుతున్నారు మనోళ్ళు. అంతా కలిపి చెంచా కన్ను ఉండదు ఒకటి దగ్గర. ఏం ఎగిరి పడుతున్నారు మరి. ఆయన సామాన్యుడా? అందుకే నీకు నాకు ఆవేశం వచ్చినట్టు దేవుడికి ఆవేశం రాదు. ఎందుకంటే ఆయన మనుషుల్లో కూడా కొంతమంది తిక్కల చేష్టాలు చేసేవాళ్ళని మనం చూసినట్టు చూడ్డు. మనం మనుషులం, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా మనుషులేగా. అందుకని మనం మనుషులం కాబట్టి వీడిని దన్నాలనిపిస్తుంది మనకి. ఎందుకు? నువ్వు అవతల వ్యక్తి ఈక్వల్ ఉన్నారు కాబట్టి. అదే నువ్వే ఒక పిల్లోడు నీ ముందు అల్లరి చేస్తే నువ్వేం చేస్తావు? వాడొచ్చి నీ ముందు సవాలు విసురుతున్నాడు, దమ్ముంటే వస్తావా కొట్టుకుందాం అన్నాడు అందుకో ఓరా ఓ అంట. తొందరపడి కోపడతావా? వాడు ఎగిరే కొద్దీ నవ్వు వస్తుంటుంది నీకు. యాజ్ ఇట్ ఈజ్గా భూమి మీద మిడిసిపడే మానవులను చూసి మహోన్నతుడు వాడు నవ్వుతున్నాడు. మనుషుల తెలివితేటలు, జ్ఞానం, యుక్తులు, కుయుక్తులు, మాటలు
వాళ్ళ ప్రగల్భాలు, పోకడలు. మతోన్మాదులను చూడండి, ఎట్ట పడితే అట్ట మాట్లాడతారు. ఇట్లా మిడిసిపడే వాళ్ళందరిని చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన ఎక్కడ, ఈ కోనికిస్కాగాళ్ళు ఎక్కడ? అవునా? ఆయన ఎక్కడండి? అసలు ఆయన ఎంత ఉన్నాడు? ఆయనలో వీళ్ళు ఎంత అంటే పుట్టినోళ్ళు అన్నాడు అనుకోపోతారు. ఏంటి అని ఊదితే ఆ మట్టి బొమ్మలకు ఊపిరి వచ్చి ఆ బొమ్మ ఆడుతుంది ఇప్పుడు అన్నాడు అనుకో. సిగరెట్ తాగాడు, పొగ లాగినట్టు లాగాడు అనుకో లోపలికి, ఈడికి ఊపిరిపోయింది. వామ్మో, ఆయన ఎక్కడ? కాబట్టి ఒకటి, కంటికి శక్తి చాలదు. రెండు, ఆయన ఉన్న పరిమాణాన్ని అబ్జర్వ్ చేయటానికి ఆ ఐకి ఆ పరిధి దృష్టించేటువంటి శక్తి లేదు. ఒక చీమ ఉంది, నా చొక్కా మీద ఎక్కింది. మనిషి అంట, మనిషి ఆడున్నాడు మనిషి, నా ముందుకు రమ్మని, నాకు కనపడమని మనిషి ఉంటే అసలు అందనుకో చీమ. ఏం చేయాలి దాన్ని? ఏడ తిరుగుతుంది అది? ఎక్కడ తిరుగుతుంది? నా షర్టు మీదే కదా, మరి నా మీదే తిరుగుతుంది. నకరాలు చేసేట్లా ఎందుకు? చీమే ఎంత ఉంటుంది, దానికన్నా ఎంత ఉంటుంది? మరి నా పర్సనాలిటీ ఎంత? యాజ్ ఇట్ ఈజ్గా మనిషి కూడా దేవుని పరిమాణంతో పోల్చుకుంటే మానవుడు అంతే ఉంటాడు. చీమన్నా మనలో ఏదో ఒక కొలతకు వచ్చింది, మనం అసలు దేవుళ్ళు ఏ కొలతకి రాం, పరమాణువు కంటే కూడా తక్కువ. అందుకే అన్నాడు, నీవు నరుని జ్ఞాపకము చేసుకున్నాడు వాడు ఏ పాటి వాడు. సొలొమోను అన్నాడు, దేవా ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలు, నీ నిమిత్తం నేను కట్టను ఉద్దేశించే ఈ మందిరం ఏ పాటిది నాయనా, ఇది నీకొక ధూపవేదిక తండ్రి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎంత ఉన్నాడు? సాధ్యమైద్దా ఆయన చూడటం? మరి సాధ్యం కాదు, తప్పు దేవుంది కాదు, మన కంటికి ఆ శక్తి లేదు గనుక. ఇంత క్రమమైన ప్రకృతి ఉంది, ఇంత క్రమముగా నడిపించబడుతుంది అంటే దీనంతటిని చక్కగా ఏర్పరిచిన సృష్టికర్త ఒకడు ఉన్నాడని నువ్వు విశ్వసించావు. అదే విశ్వాసం. వాళ్ళకెళ్ళి చూడు, ఇలా ఉన్నాడు కదా, ఒక్కసారి నీకెళ్ళి అటు తిరిగి, నువ్వే చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి రా. ఆగు. ఇక మొదలు పెట్టాడు తిరగటం. అట్లాగా ఒక్క రౌండ్ భూమి, ఒక్క రౌండే అట్లా తిరిగి మళ్ళీ యథాస్థానానికి వచ్చేటప్పటికి 24 గంటలు పట్టిద్ది, అంటే ఒక రోజు. అర్థమైందా? ఇట్లా తిరుగుతా సూర్యుని చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి 365 రోజులు అవుతుంది. అది ఒక సంవత్సరం. అర్థమైందా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందన్నమాట. ఇది సౌర కుటుంబంలో దేవుడు నిర్మించిన క్రమం. ఇది సూర్యబింబం ఎక్కడుంటే, సూర్య నక్షత్రం ఎక్కడుంటే దానికి నియమించినటువంటి ప్రదేశంలోనే భూమి ఉండాలి. ఎంత ప్లాన్డ్గా పెట్టాడంటే, కొంచెం సూర్యుడి మీద ఇంట్రెస్ట్ పెరిగి లవ్ యూ సూర్యుడా అనుకుంటా దగ్గరికి పోయిందనుకో, మాడి బూడిదైపోయి ధూళి కణాలు అయిపోయింది. ఐ హేట్ యూ అని దూరం అయిందనుకో, మంచులా గడ్డగట్టుకుపోయింది. అర్థమైందా? నాకు నువ్వు నచ్చలేదు అని దూరం పోయిందనుకో, మంచులా గడ్డగట్టుకుపోతుంది. అలా కాకుండా క్లోజ్ అయిందనుకో, కాలి బూడిదై దుమ్మైపోతుంది. ఇది భూగోళం స్థితి. అందుకని ఏం చేశాడంటే కరెక్ట్గా సూర్యుడు ఎక్కడ ఉండాలో, భూమి ఎక్కడ ఉండాలో, ఆ మిగిలిన గ్రహాలు ఎక్కడ ఉండాలో మొత్తాన్ని ఒక వ్యూహ ప్రకారం సెట్ చేశాడు. కొంచెం దగ్గర అయితే ఏమైంది చెప్పండి? బూడిద. కొంచెం దూరం అయితే దేవుడు లేడనే వ్యక్తులతో నేను ఇదే అంటాను, అక్కడే ఎందుకు ఉండాలంటే అట్లా ఉంది బ్రదర్ అంటాడు. ఎందుకు ఉండాలంటాను నేను, ఎందుకంటే ఏం చెబుతావు, అట్లా వచ్చింది, అది అట్లా ఏర్పడింది. కాదు కాదు కాదు. మరి స్త్రీ శరీరం అలా ఎందుకు ఉండాలి, పురుష శరీరం ఎలా ఎందుకు ఉండాలి అంటే అట్లా ఏర్పడింది అంటాడు. ఎందుకు ఏర్పడింది అంటే, ఎందుకంటే ఏం చెబుతాం, అది అట్లాగా అయిందండి. దేవుడు లేడని వాదించేవాడు వేసే ప్రశ్నలకు మన దగ్గర ఆన్సర్ ఉంది, కానీ ఆ దేవుడు ఉన్నాడని వాదించేవాడిని, దేవుడు లేడనేవాడు వేసే ప్రశ్నలకు సమాధానం మన దగ్గర ఉంది. ఒక ముగింపుకు వస్తాం మనం. కానీ దేవుడు లేడు అనే వాటికి మనం వేసే ప్రశ్నలకు ఒక దశకు వచ్చేటప్పటికి వానికి సమాధానం బ్రేక్ అయి
అది అంతే ఉంది, అట్లా ఉంది, అట్లా అట్లా ప్రకృతి అలా ఏర్పడింది, మనం ఏం చేద్దాం అంట. అక్కడ ఆగుతాడు. అలా ఎందుకు ఏర్పడాలి? నాలుక కింద లాలాజల ఊటలు ఎందుకు ఉండాలి? ముక్కు లోపల ఫిల్టరేషన్ కోసం వెంట్రుకలు ఎందుకు మొలవాలి? కంటికి ఇలాంటి పవర్ ఎందుకు ఉండాలి? కన్ను మొత్తం తెల్లగా ఉంటుంది, మధ్యలో నల్లటి ఆకృతి, కరెక్ట్గా డిజైన్ రౌండ్, ఎంత పర్ఫెక్ట్ రౌండ్ ఉంటుందంటే అంత రౌండ్ ఉంటుంది. అది ఎలా ఉండాలి చెప్పండి? స్త్రీ శరీరంలో ఒక బిడ్డను కనేదానికి గర్భసంచి దగ్గర నుంచి బిడ్డకు ఫీడింగ్ ఇవ్వడానికి ప్రతి భాగం పక్కాగా ఒక వ్యక్తి డిజైన్ చేసినట్టు క్లియర్గా కనపడుతుంటే అది అలా ఏర్పడింది, ఇది ఎలా ఏర్పడిందని నువ్వు సోది చెబుతావే సోదరా? మిమ్మల్ని దేవుని వాక్యం కరెక్ట్గానే అంది. ఏమని? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు నా అసహ్య కార్యములు చేయువారు. దేవుడు ఉన్నాడు, చరాచర జగత్తును ఆయనే నిర్మించాడు, క్రమమును ఏర్పరిచాడు. భూమి మీద మానవ జాతి మనుగడ కావాల్సినటువంటి ఆక్సిజన్, వాయువు, ఆహారము, నీరు, అగ్ని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త లేడా? ఉంటే చూపించంటే ఏడ చూపిస్తాం? ఆయన చూసేంత పవర్ నీ కంటికి లేదు. ఉంటే చూద్దాం. సరే, దేవుణ్ణి చూసే ముందు సూర్యుని చూద్దాందా అంటే చూడలేనంట. ఆయన సృష్టించిన కోటాను కోట్ల నక్షత్రాలనే చూసే దమ్ము నీకు లేదు. అందులో ఒక నక్షత్రం చూసే సినిమా నీకు లేదు. దేవుణ్ణి చూసాక ఏందా నువ్వు చూసే? అట్లా మనం వాదన చేయడానికి బోల్డన్ని ఉన్నాయి. అసలు ఏది అవసరం లేదండి. దేవుడు ఉన్నాడు అనడానికి అద్దం ముందుకు పోయి నిన్ను నువ్వు చూసుకో. అంతకు మించిన నిరూపణ ఇంకొకటి లేదు. ఈ విశ్వమంతటిని నిర్మించిన నిర్మాత ఎవరు అంటే దాన్ని మూలాలను గురించి ఎవరు కరెక్ట్గా చెప్పారో ఆయనే. ఆశ్చర్యం ఏంటంటే మనం ఎంత అదృష్టవంతులం అంటే ఆయన దొరికాడు ఈరోజు మనకి. అది మన అదృష్టం. ఆయన దొరక్కపోతే మనకన్నా దరిద్రుడు ఇంకొకళ్ళు లేడు. ఆయన దొరికాడు, ఇంకా మనకి ఏ బాధలైనా ఇబ్బంది లేదు. కథానాయకుడు, మన ఉనికికి ఆధారమైన వాడు, మన అసలు సృష్టికర్త మనకు దొరికాడు. అంతకు మించిన అదృష్టం ఏం కావాలండి? యేసయ్య దొరికాడు, సృష్టికర్త దొరికాడు. కాబట్టి ఇప్పుడు ఆయనను విశ్వసిస్తున్నారా లేదా? విశ్వాన్ని నిర్మించిన వాడు ఆయన గనుక కరెక్ట్గా చెప్పాడు. అలాగే విశ్వం ఎలా పాపంలో పడిందో చెప్పాడు. వినండి, లోకము పాపంలో ఎలా పడిందో చెప్పాడు. పాపంలో పడ్డ లోకం ఎలా విమోచనకు లైన్లోకి వచ్చిందో కూడా ఆయనే చెప్పాడు. దాని నిర్మాణం, అది ఎదుర్కొన్న సమస్య, దానికి ఆయన ఇచ్చిన పరిష్కారం, 3 చెప్పిన స్పష్టమైన ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథం. గట్టిగా ఇప్పుడు ఇక చెప్పాలనుకున్న అసలు విషయం టచ్ చేసి ఇక నేను ముగిస్తాను. ఇప్పుడు ఏలియా ఒకప్పుడు కూర్చొని వాక్యం విన్నాడు. ఎప్పుడు రక్షించబడ్డావు నాయన? ఫిబ్రవరి 2019 ఫిబ్రవరి 26వ తారీఖున బాప్తిస్మం పొందాడు. 19 జస్ట్ కరోనాకు ముందు సంవత్సరం. అంటే తను రక్షణ పొంది ఇది 6 నిండిందా? 19 అంటే అక్కడ నుంచి 20, ఈ ఒక 6, 7 అనుకో, 7 ఏళ్ళు. అంటే ఒక విశ్వాసిగా తానుండి ఒక 4-5 ఏళ్ళు భక్తి కార్యక్రమం నేర్చుకొని, ఆత్మీయత నేర్చుకొని, పరిపూర్ణత పొంది, ఆత్మీయంగా ఎదిగి, తన ఆత్మీయ సంతానాన్ని కనగలిగేటువంటి పొజిషన్కి వచ్చి, ప్రార్థనా జీవితం, భక్తి సాధన, ఒక పక్క కష్టపడి చాకిరీ చేసుకుంటానే, కుటుంబానికి బాసటగా నిలుస్తానే, మరో పక్క దైవ సేవకు రెడీ అయ్యి, ఎందుకు? దేవుని కొరకు ఫలించాలన్న ఆశతో. ఒక దగ్గరకు వచ్చి ఆగిపోవటం కాదు. కొంతమంది ఏం చేస్తారు? చర్చికి వస్తారు, అక్కడ ఆగిపోతారు. దేవుడేమన్నాడు? సాగిపోండి అన్నాడు. అది నా పాయింట్. చర్చికి వచ్చి ఆగిపోకూడదు. ఎక్కడికి సాగిపోవాలి? మారు మనసుకు సాగిపోవాలి. కొంతమంది మారు మనసు పొంది ఆగిపోతారు. నో, అక్కడ నుంచి సాగాలి. ఎక్కడికి? బాప్తిస్మమునకు సాగిపోవాలి. కొంతమంది బాప్తిస్మము పొంది ఆగిపోతారు. దేవుడు అంటున్నాడు, ఏంది అక్కడే కూర్చున్నావు, ఇంక ముందుకు రా అంటే, ఓ బాప్తిసం పొందడానికే పెద్ద అయిపోయింది ప్రభా, ఇంకెంతవరకు చాలండి, ఏడ్చవరా, ముందుకు రా అంటే. బాప్తిస్మం పొందినోడు పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు సాగాలి.
ఆత్మాభిషేకంతో నింపబడ్డవాడు ఆత్మ రేపుతున్న కార్యముల కొరకు సాగాలి. అలా సాగి ఇప్పుడు ఆత్మల రక్షణ కొరకు ఆత్మల సంపాదకుడుగా మారి కొంతమంది జీవితాలకు వెలుగుగా మారి అంతటితో ఆగల. ఇంకా పరిచర్యలో అనేక ప్రాంతాలకు సాగిపోవాలని దైవజనుడుగా తను సిద్ధపడ్డాడు. బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం అనేది ఒక మజిలీలో ఆగిపోయేది కాదు నాన్న. వినాలి సీరియస్గా. క్రైస్తవ జీవితం అనేది ఒక మజిలీలో ఆగిపోయేది కాదు నాన్న, నిరంతరం నువ్వు సాగిపో అన్నాడు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఈరోజు ఇక్కడ ఒక మందిరం కట్టామండి. ఇంతవరకు జాలి, అసలు మనకి ఏ నీడా లేదనుకుంటే దేవుడు నాయన ప్రభు ఒక మందిరం ఇచ్చాడు, ఇంతవరకు జాలి అనకూడదు. నేను ఎక్కడైనా సరే మందిరానికి టెంపరీ గోడలో టెంపరీ రేకులు ఎందుకు పెడతాను తెలుసా? చాలామందికి తెలియదు. డబ్బులు లేక అంటే ప్రార్థన చేస్తే దేవుడు ఈడయింది. గోడలు కట్టడానికి డబ్బులు, ఇంత పెద్ద మందిరాలు కట్టడానికి డబ్బులు ఇచ్చినాడు, గోడలు కట్టడానికి డబ్బులు ఈడయింది. బ్రహ్మాండం కడతా గోడలు. ఎందుకు కట్టనో తెలుసా? ఇది ఇక్కడే కూర్చొని ఆగిపోయేది కాదు, ఇది సాగిపోయేది. అది వెనక్కి సాగిద్దో ముందుకు సాగిద్దో పక్కలకు సాగిద్దో తెలియదు. అందుకే ఇప్పటికి కూడా తండ్రి సన్నిధి మందిరం అంత పెద్ద మందిరం ఉన్న ఎకరాలకు ఉన్నా కూడా పర్మనెంట్ గోడలు లేవు, అంతా రేకుల సెట్టింగే. చుట్టూ కాంపౌండ్లు కూడా రేకులే పెట్టిస్తా. ఎందుకో తెలుసా? మరి పిల్లర్లు వేసి భీములు పోసి డబ్బులు పెట్టి గోడలు కట్టించి ఎందుకు దేవుని సొమ్ము నాశనం చేయటం? ఎటుగూడి పెంచుతాడుగా. అదైతే పక్కాగా అది విశ్వాసం. అర్థమైందా? పగలగొట్టేది ఖాయం, విస్తరించేది ఖాయం. అందుకే తండ్రి సన్నిధి మందిరాలు ఎక్కడున్నా సరే పర్మనెంట్గా కట్టడానికి ఇష్టపడను. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? ఇంతవరకు చాలే ప్రభా స్తోత్రం అని ఆగాల? విశ్వాసులు అమ్మయ్య దేవుడి దగ్గరికి వచ్చాం, మారు మనసు పొందాం, బాప్తిసం అని ఆగాల? ఈ కుటుంబం ఆగలా. మనం ఇంకా దేవుని పనికి సాకారంగా మారి దేవుని పని ఇక్కడ ఏర్పడినట్లు మనం ముందుకు సాగాలి అని వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇక్కడికి పరిచయం. అలాగే దైవజనుడిగా మారినటువంటి బిడ్డ ఆగలా. ఏదో అక్కడే ఉండి సేవకుడే ఆడే నా దగ్గర ఉండొచ్చు, కానీ ఆగలా. చూపించిన ప్రాంతానికి వచ్చి ఇక్కడే బ్రతుకుతా, తల్లి తను సహోదరుడు కుటుంబం ఇక్కడికే వచ్చి అద్దెకుంటా, ఇక్కడ పరిచర్యకు నాంది పలికాడు. వాళ్ళు తిన్నారో తినలేదో, వాళ్ళకి అన్ని హోదాలు ఉన్నాయో లేవో తెలియదు. నాకున్నా లేకపోయినా, నా పరిస్థితులు ఏవైనా, ఆర్థిక సంక్షోభం నాకున్న ఆకలి బాధలైనా వస్త్రహీనత అయినా పర్వాలేదు, నా దేవుని కోసం నేను ఫలించాలి. నేను ఒక్క మజిలీలోనే ఆగిపోకూడదు, నేను సాగిపోవాలి నిరంతరంగా. ఏ కోశాన మీ కొంచెం బుర్రన్నా నేను చెప్పే విషయాల్లోని విలువ మీకు అర్థమై ఇక ఇది మొదలుకొని కదలటానికి ముందుకు సిద్ధమవుతారు. నువ్వు దేన్ని బట్టి నిరాశలోకి వెళ్ళావో, నిస్పృహలోకి వెళ్ళావో బయటికి రా. దేవునికి చిరాకు నువ్వు అక్కడే కూర్చుంటే. ఎందుకంటే నీ దేవుడు అసమర్థుడు కాదు, సమర్థుడు. ఆయన లేకపోతే నువ్వు నిరాశ, నిస్పృహ, వేదన, కురుంగుబాటు, దరిద్రం, నింద, అవమానం అట్లా కూర్చో. కానీ ఆయన ఉన్నాడు కదా. ప్రయత్నం చేయాలి, అడుగులు ముందుకు వేయాలి. నయోమి దేవుని వైపు మళ్ళుకుంది. దేవునికి వీపు చూపించి మోయాబుకు ముఖం చూపించి వచ్చింది, మొత్తం పోగొట్టుకుంది. ఇప్పుడు మోయాబుకు వీపు చూపించి దేవుని వైపు మళ్ళుకుంది. కోల్పోయిన దానికంటే గొప్ప చరిత్ర పొందుకుని ధన్యురాలైంది. కాబట్టి ఇంత క్లియర్గా మీకు వివరంగా చెప్పాను. సంపూర్ణల మొగుటకు సాగిపోవాలి, అరాకొరాలో ఆగిపోకూడదు. ఈ మాటలు మీకు అర్థమైతే ఇప్పుడు నేనేం చేశాను? నేను ప్రభు దగ్గరికి వచ్చాను. తర్వాత ఎక్కడ నడిపించాడు? మారు మనసు, రక్షణ, బాప్తిసం, పరిశుద్ధాత్మ అభిషేకం, సేవకి. ఆ సేవలో కూడా ఇప్పుడు మజిలీ మీరు గమనించండి, ఎక్కడ ఆగిపోలా. నేను సేవకులు కూడా చెప్తున్నాను, ఏదో కొన్ని ప్రాంతాలు చేసి అక్కడ ఆగిపోలా. ఈ రోజుకి తిరుగుతానే ఉన్నా పరిచర్య, దేవుని పనులు. ఏదో ఒకదాన్నే చేసి ఆగిపోలా. అనేక రకాలుగా ఏ విధంగా దేవుని పని ముందుకు తీసుకెళ్ళగలనో, ప్రభు కార్యాభివృద్ధి ఎలా జరుగుతుందో అది పాటల రూపంలో, పుస్తకాల రూపంలో, రచనల రూపంలో, ఉపదేశాల రూపంలో ఎలా ఛాన్స్ ఉంటే ఆ విధంగా నలువైపుల నుంచి దేవుని పని జరగడానికి, దేవుని కార్యాభివృద్ధి జరగడానికి
నా శక్తి కొలది నేను నడుస్తున్నా, ఆయన కృపతో ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు నిర్ణయించుకొని నా ప్రభు చెప్పినట్టు నేను ప్రభు వైపుకే నడుస్తానన్నా, నేను పాపాల్లోనే కూలబడిపోను, నేను నిరాశ నిస్పృహలో కూలబడిపోను. నేను మూడుబారిపోయాను వాస్తవమే, కానీ క్రీస్తునందు నూతన చిగుర్లు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. నేను మారా అనుభవంలో ఉన్నాను నిజమే, చేదైన అనుభవంలో, కానీ ప్రభు చెప్పినట్లు ప్రభు వైపుకు మళ్ళితే మధురమైన అనుభవంగా నా జీవితాన్ని ఆయనే చేస్తాడు. విశ్వాసం నాకుంది. చేయకపోయినా పర్వాలేదు, నేనైతే ఆయన నడవమన్నట్టు ముందుకు నడుస్తాను.